హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. నిన్న వీడియో చేయడం కుదరలేదు. మార్కెట్ ఎలా జరిగింది ఏంటన్నది మీకు తెలుసు. నేను యూట్యూబ్లో లెవెల్స్ అప్లోడ్ చేస్తున్నాను. ఆ లెవెల్స్ అబ్జర్వ్ చేసిన వాళ్ళకి మన సబ్జెక్ట్ యొక్క డెప్త్ ఏంటన్నది తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా మార్కెట్ ఏం జరుగుతుంది ఏంటన్నది ప్రతి పాయింట్ మనం పట్టుకోగలం. పట్టుకొని ఆ ర్యాలీలో సింపుల్గా మనం ప్రాఫిట్ తీసుకుని బయటకు రావడం ఎలాగన్నదే మన కాన్సెప్ట్. ఆప్షన్ బయింగ్లో స్పీడ్గా ఎంట్రీ ఎగ్జిట్స్ చేసుకొని డైలీ ప్రాఫిట్లో ఉండడం. ఒక చిన్న ట్రేడర్ తక్కువ క్యాపిటల్తో డైలీ ప్రాఫిట్ సంపాదించుకునేలాగా 2,000 నుంచి 3,000 డైలీ సంపాదించుకునేలాగా ఈజీగా ట్రేడింగ్ మన దాంట్లో ఉంటుంది. నేను సబ్జెక్ట్ గురించి చెబుతుంటే ఆ వీడియో వినకుండా నాకు పెద్ద బిరుదులు ఇస్తున్నారు. స్టోరీ రైటరు, కథలు చెప్పడానికి బాగా పనికొస్తాడని. ఓకే, ఎలా అనుకుంటే నాకేముంది కానండి. ఇందులో సబ్జెక్ట్ అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుద్ది. ఏమంటే కొంతమంది కానీ అర్థమైతే చాలు. నేను ఆ వీడియోలోనే చెప్పాను, నెగిటివ్గా ఆలోచిస్తే మీకు అంతా నెగిటివ్గానే కనబడుద్దని. మొన్నటి వీడియోలో సబ్జెక్ట్ ఉంది. ఇండెక్స్ అక్కడే ఎందుకు ఆగింది, ఆప్షన్ ఎందుకు మూవ్ అయింది, ఎక్కడి వరకు మూవ్ అయిందని చెప్పాను. ఆ ఇంపార్టెంట్ పాయింట్ వదిలేశారు. ఏమీ లేదని అంటే ఇంక అందులో ఏమీ లేదంటే వాళ్ళు అందులో చూడడం ఇష్టం లేదు, అందులో సబ్జెక్ట్ వాళ్ళు పట్టుకోలేకపోయారు అంతే. ఓకేనండి, సరే ఇదంతా వద్దు. ఇవాళ మార్కెట్ ఏం జరిగిందో చూద్దాం. మార్కెట్ ఓపెన్ అవడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత పొద్దున్నే నేను చెప్పాను 24,612 దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అది బ్రేక్ అయితే పుట్ సైడ్ వస్తుందని చెప్పాను. కరెక్ట్గా మార్కెట్ ఓపెన్ అవ్వడం అక్కడి నుంచే రివర్స్ అయింది. రివర్స్ అయ్యి ఇవ్వండి సిఈలో మంచి చిన్న ట్రేడ్, ఈ రివర్స్ ట్రేడ్లో సిఈ ట్రేడ్ ఇచ్చాను మన వాళ్ళకి. మళ్ళీ పిఈ ట్రేడ్ ఇచ్చాను, మళ్ళీ సిఈ ట్రేడ్ తీసుకున్నారు. సిఈ ట్రేడ్లో చూడండి, ఎగ్జాక్ట్గా చూడండి ప్రైజెస్ అనేవి మనకి ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఇది ఎక్కడికి వెళ్ళి లాగింది, పడ్డ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ రివర్స్ అయింది. రివర్స్ అయిన తర్వాత మనకి ఎక్కడ వరకు ఇదిగోండి ప్రైజ్ ఇక్కడ కనబడుతుంది. కరెక్ట్గా మన ప్రైజ్ని టచ్ చేసింది. మళ్ళీ పిఈ సైడ్ వచ్చింది. ఎక్కడి వరకు వచ్చింది, కరెక్ట్గా మన ప్రైజ్ దగ్గరికి వచ్చి సస్టైన్ అయింది. ఇది బ్రేక్ అయితే పిఈలో మంచి ర్యాలీ ఉండేది, కానీ ఇది ఈ ప్రైజ్ బ్రేక్ అవ్వనే చూడండి. ఎగ్జాక్ట్గా 3 క్యాండిల్స్ ఇక్కడే పడ్డాయి. తర్వాత మళ్ళీ రివర్స్లో ఎప్పుడైతే ఈ ప్రైజ్ పైన క్యాండిల్ క్లోజ్ అయిందో దాని నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ టార్గెట్ చూడండి కరెక్ట్గా ప్రతి మూమెంట్ మనం చూడండి. మళ్ళీ ఈ ప్రైజ్ బ్రేక్ అయిన తర్వాత ఈ ప్రైజ్ పైన సస్టైన్ సపోర్ట్ తీసుకుంది. ఈ ప్రైజ్ బ్రేక్ అయింది, దాని నెక్స్ట్ ప్రైజ్. ఇది బ్రేక్ అయింది, దాని నెక్స్ట్ ప్రైజ్. ఎగ్జాక్ట్గా బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఈ ప్రైజ్ని సపోర్ట్ తీసుకుని ఎక్కడికి వెళ్ళింది. అంటే మార్కెట్ ప్రతి మూవ్ని మనం తెలిస్తే దాన్ని బట్టి ట్రేడింగ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అనమాట. ఇది ఇండెక్స్లో డైరెక్షన్ చూసుకుని ఆప్షన్లో ట్రేడ్ చేసుకుంటాం. ఇది మన కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్. అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. వీడియోలో నేను యూట్యూబ్లో లెవెల్స్ అప్లోడ్ చేస్తున్నాను, వాటిని బేస్ చేసుకుని చూడండి, అబ్జర్వ్ చేసుకోండి. నచ్చితే మాకు కాల్ చేస్తే ఈ టూల్ యాక్సెస్ కావాలంటే ఈ టూల్ యాక్సెస్ మంత్లీ యాక్సెస్ ఇస్తున్నాను. అందుకు నచ్చితేనే రండి, ఇందులో సబ్జెక్ట్ ఉందనుకుంటేనే రండి. ఈజీగా తక్కువ క్యాపిటల్తో ఎలా ట్రేడ్ చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది ఈ టూల్ని ఉపయోగించి. ఇది ఇవాళ మార్కెట్ కిందకి పడినా పైకి వెళ్ళినా సరే ప్రతి మూమెంట్ మనకు తెలుస్తుంది కాబట్టి అందులో ఎక్కడి నుంచి ర్యాలీ జరుగుతుందో చూసుకొని కరెక్ట్గా ఆప్షన్ ఎప్పటి నుంచి పెరుగుతుందో అక్కడే మన ఎంట్రీస్ ఉంటాయి. ఏమంటే ట్రిప్కి ఈజీగా 15 పాయింట్లు 20 పాయింట్లు బుక్ చేసుకొని బయటికి రావచ్చు. లేదనుకుంటే స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని పెద్ద ప్రాఫిట్లు బుక్ చేసుకుంటా కూడా ఉంటుంది. ఎవరైతే నా సబ్జెక్ట్ చూసి ఇది ఆల్రెడీ వాడుతున్నారో వాళ్ళకి తెలుసు దీని విలువ ఏంటో. ఓకేనండి, నిన్నటి వీడియో చేయలేదు, నిన్నటి వీడియో కూడా చూడండి. మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మళ్ళీ సిఈ సైడ్ ట్రెండ్ అయింది. చూడండి కరెక్ట్గా సపోర్ట్ తీసుకొని ఎగ్జాక్ట్గా మన ప్రైజ్ ఇక్కడి నుంచి ఈ ర్యాలీలో మనం ఉంటాం. ఈ సిఈ ర్యాలీలో 1 2 3 4 క్యాండిల్స్ మంచి సిఈ ప్రైజ్. మళ్ళీ పిఈ వచ్చింది, పిఈ సస్టైన్ అయింది. ఎప్పుడైతే చూడండి సస్టైన్ అయిందో కరెక్ట్గా మన ప్రైజ్ ఈ రెడ్ ప్రైజ్ ఎప్పటి నుంచి ఇక్కడ ఎల్లో ప్రైజ్ ఎప్పుడైతే కింద బ్రేక్ చేసిందో ఇక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది. ఏమండి కరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇండెక్స్ ఎందుకు ఆగింది, ఈ ఇండెక్స్ ఆగిందంటే పెండింగ్ టార్గెట్ చూడండి. ముందు రోజు కూడా చెప్పా. ఇక్కడ దాని ముందు నా వీడియో చూడండి, మెసేజ్లు పెట్టారు కదా, ఏదో లెంత్ తీసుకుంటున్నారు సోజ్ చెప్తున్నారని. అందులో చెప్పాను ఆప్షన్ ఇండెక్స్ ఎక్కడి వరకు మూవ్ అయ్యి ఎందుకు ఆగింది, ఇది టార్గెట్ ఉంది, దీన్ని టచ్ చేయాల్సిందే అని చెప్పా. ఎగ్జాక్ట్గా ఆ ప్రైజ్ని చూడండి, టచ్ చేసిందా క్యాండిల్. నెక్స్ట్ రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఆ మార్కెట్ రివర్స్ అయింది. ఓకేనండి, ఈరోజు నిన్న కూడా ఏం జరిగింది, నిన్న కూడా సేమ్ టార్గెట్ పెండింగ్ ఉంది అలాగే.
ఈ కింద లైన్. దాన్ని టచ్ చేసింది మార్కెట్ మళ్ళీ ఆ ప్రైజ్‌ని. ఆ పెండింగ్ కవర్ చేసేసి మార్కెట్ రివర్స్ అయింది. మళ్ళీ మార్కెట్ చూడండి కరెక్ట్‌గా దాన్నే సపోర్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ర్యాలీ స్టార్ట్ అయింది. ఎక్కడి వరకు వెళ్ళింది? కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఈ ప్రైజ్. అంటే ఏ రోజు మార్కెట్‌లో ఎంత మూవ్ ఉంటదో మనకు తెలిసిపోద్ది. మార్కెట్ ఆ రోజు డైరెక్షన్ ఎన్ని పాయింట్స్ ఉంటదో మాక్సిమము మనకి కళ్ళ ముందు కనబడుతది. సైడ్ వేస్ మార్కెటా మనకు తెలుస్తది. ర్యాలీ మార్కెటా మనకు తెలుస్తది. అది సీఈ వైపైనా, పీఈ వైపైనా ఎటైనా సరే ఈజీగా ట్రేడ్ చేసుకో. మనకు కావాల్సింది ఇంత ర్యాలీ అవసరం లేదు. ఇందులో డైలీ మనం 10 పాయింట్లు, 20 పాయింట్లు పట్టుకోగలిగితే చాలు. కన్ఫామ్‌గా ప్రతి రోజు కూడా ఒక 20 పాయింట్లు ఈజీగా పట్టుకోగలం. అది ఆల్రెడీ నాతో పాటు జర్నీ చేస్తున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి తెలుసు మన సబ్జెక్ట్ ఎంత ఇదని. ఇది ఓన్లీ నా స్టార్టింగ్ సబ్జెక్టేనండి. స్టార్టింగ్ సబ్జెక్ట్‌లోనే ప్రాఫిట్ చేసుకుంటూ నేర్చుకుంటారు మన దాంట్లో. ఓకేనండి. అబ్జర్వ్ చేయొచ్చు. డైలీ ట్రేడ్ చేసుకోవచ్చు. వన్ లాట్‌తో చేసుకొని డైలీ ప్రాఫిట్ చూసుకుంటా కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారు. ట్రేడింగ్ ఇంత సింపుల్‌గా ఉందా? ఇలా చేసుకోవచ్చా అని. అది నాకు తీసుకున్న వాళ్ళు దీన్ని వాడుతున్న వాళ్ళకి దాని విలువ తెలుస్తది. మీరు బయట నుండి చూసి దీన్ని లైవ్‌లో చూపించండి. లైవ్‌లోనే నా గ్రూప్‌లో జాయిన్ చేసి మరి నేను ట్రేడ్స్ ఎక్కడ ట్రేడ్ వస్తుందో చెప్పి మరి ఆళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేస్తే ఆళ్ళు నాకు షేర్ చేసి అయన్నీ చూసి నేను నడిపిస్తున్నాను. ఓకేనండి. ఇది కంటెంట్ నచ్చి ఇందులో సబ్జెక్ట్ ఉందనుకుంటేనే రండి. నేను ఈ సబ్జెక్ట్ కోసం వివరంగా చెప్తుంటే అదేమో సోదంటున్నారు. ఇంకెందుకు ఇగో విషయం ఇది సింపుల్‌గా మరి మీరందరూ మేధావులైతే ఓకే. ఏంటంటే తెలుసుకునే వాళ్ళ కోసం చెప్పడం కోసం నేను వివరంగా చెప్తుంటే 40 నిమిషాలా? 30 నిమిషాలా? ఏవండీ మార్కెట్‌లో పేషెన్సీ ముఖ్యమండి. కనీసం ఒక వీడియో వినే పేషెన్సీ లేనోళ్ళు పొద్దునుంచి సాయంత్రం వరకు 6 గంటలు మార్కెట్ ముందు కూర్చొని ట్రేడ్ కోసం వెయిట్ చేయాలంటే మీరు ఎక్కడ వెయిట్ చేయగలరు? ఓకేనండి. అలాంటోళ్ళు ట్రేడింగ్‌కి పనికిరారు. ఇంతే. ఏవండీ నా సబ్జెక్ట్ ఓన్లీ ప్రైస్ బేస్ మీద నడుస్తది. మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుద్ది. ఏ ప్రైస్ బ్రేక్ అయితే ఏ ప్రైస్‌కెళ్తది. ఆ ర్యాలీలో మనం ఎన్ని పాయింట్లు ఎక్కడి నుంచి ఎక్కడ బుక్ చేసుకోవాలి. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా మనం ఎక్కడి నుంచి ఆప్షన్ మూవ్ అవుద్దో అక్కడే ఎంట్రీ అవుతాం. టార్గెట్ తీసుకొని బయటకొచ్చేస్తాం. అంత ఈజీగా ట్రేడ్ చేయడానికి నా టూల్ అనేది ఉపయోగపడుతది. సైడ్ వేస్ మార్కెట్‌లో అవాయిడ్ చేయడం, ట్రెండింగ్ మార్కెట్‌లో ట్రేడ్‌లు చేసుకోవడం, అలాగే ఆప్షన్ బయింగ్‌లో ఈజీగా ట్రేడ్ చేసుకుంటూ డైలీ ప్రాఫిట్ బుక్ చేయడానికి మీకు ఉపయోగపడతది. ఏవండీ మనకు 100 స్ట్రాటజీలు ఉండవు. ఒకటే సబ్జెక్టు, ఒకటే కాన్సెప్ట్. ఆ ఒకటే కాన్సెప్ట్ మీరు ఎన్ని సార్లు ప్రయత్నిస్తే ఎంత ప్రాక్టీస్ అయితే అంత షైన్ అయిపోతారు. అంత ప్రాఫిట్‌లో ఉంటారు. ఏవండీ ఇది ఇవాళ జరిగిన మార్కెట్. చూడండి. ఎక్కడి నుంచి రిజెక్ట్ అయితే సీఏ ట్రేడ్ చేసాం. ఎక్కడి నుంచి ఈ ప్రైస్ కాడి నుంచి రివర్స్ అయితే పీఏ ట్రేడ్ చేసాం. మళ్ళీ ఈ ప్రైస్ గాని రిజెక్ట్ అయ్యి మనకి ఇది మారితే సీఏ ట్రేడ్‌లు చేసాం. ఈ ర్యాలీలో 2, 3 ట్రేడ్‌లు చేసాం. ఓకేనండి. డైలీ ఈజీగా మంచి సైడ్ వేస్ మార్కెట్‌లో కూడా ఈజీగా డైలీ 10 పాయింట్లు దీన్ని పట్టుకొని మీరు డైలీ 10-20 పాయింట్లు బుక్ చేయడం ప్రాక్టీస్ చేస్తే ఆప్షన్ బయింగ్‌లో డబ్బులు ఎందుకు సంపాదించలేము అని మీ అంతట మీరే చెప్తారు. ఓకేనండి. ఈ వీడియో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఇవాళ జరిగిన మార్కెట్. ఇది నిన్న జరిగిన మార్కెట్. ఇది మొన్న జరిగిన మార్కెట్ మీద నేను వీడియో చేశా. ఇక్కడ ఆప్షన్ ఇక్కడి వరకు ఎందుకు ఇండెక్స్ మూవ్ అయింది. ఆప్షన్ ప్రైస్ అయిపోయింది కాబట్టి నేను చెప్పా. అందులో ఆ వీడియోలో ఆ పాయింట్ పట్టుకోవాలా సబ్జెక్ట్ చెప్పండి అంటున్నారు. నేను చెప్పిందే సబ్జెక్టు. కొద్దిగా అర్థమయ్యేలాగా వివరంగా చెప్తే అది మీకు సోదిలాగా ఉంటుంది. దానికి కామెంట్లు పెడుతున్నారు. సోది కొద్దిగా పెద్ద స్టోరీ టెల్లర్ అని. ఓకే పోనీ అలాగే అనుకోండి. ఎవరి ఒపీనియన్ ఆళ్ళది. కానీ ఇందులో సబ్జెక్ట్ తెలుసుకున్నవాళ్ళు తెలుసుకుంటారు. ఏవండీ 20 మందికి నచ్చి ఒకడికి నచ్చలేదంటే అది పెద్ద విషయం ఏం కాదు. దాని గురించి నేను పట్టించుకోను అసలు. నేను చెప్పాల్సిన విషయం చెప్తున్నాను. నా సబ్జెక్ట్ అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఓకేనండి. చూడండి మొన్న చెప్పాను నా వీడియో చూడండి. ఇండెక్స్ ఎక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు మూవ్ చేశాడు అని. ఆప్షన్ అక్కడ పెండింగ్ టార్గెట్ ఉంది కాబట్టి వచ్చింది. ఇక్కడ ఇండెక్స్‌లో ఇది పెండింగ్ ఉంది కాబట్టి నెక్స్ట్ రోజు టచ్ చేస్తదని చెప్పా. చేసిందా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. టచ్ చేసి మార్కెట్ రివర్స్ అయింది. తర్వాత మళ్ళీ పిఈ ర్యాలీ జరిగింది. అది నిన్నటిది. ఇవాళ మార్కెట్. నిన్న కూడా సేమ్ పెండింగ్ ఉంది టార్గెట్. చూడండి ఈ ప్రైస్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయింది ఇక్కడ. ఈ ప్రైస్ పెండింగ్ ఉంది. టచ్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి దాన్ని టచ్ చేయడమే క్యాండిల్ రివర్స్ అయిపోయింది సీఈ. ఎక్కడి వరకు రివర్స్ అయింది? మన ప్రైస్ ఎక్కడ ఉంటది. మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుందో తెలిసినప్పుడు అందులో ఈజీగా మనం కొన్ని పాయింట్లు బుక్ చేసుకొని బయటకు వచ్చేయచ్చు. ఇలా పడుతుంది. ఈ ప్రైస్ బ్రేక్ అయింది. ఈ ప్రైస్‌కి వస్తదని తెలుసు. ఈ ప్రైస్ దగ్గర సస్టైన్ అవుతుంది. దీన్ని బ్రేక్ అవ్వట్లేదు. రివర్స్ అయిపోతుంది. రివర్స్ ఎప్పుడైతే మళ్ళీ ఈ ప్రైస్ పైన క్యాండిల్ క్లోజ్ అయిందో ఇది గ్రీన్‌లోకి మారిందో సీఈ ర్యాలీ స్టార్ట్. సీఈ చూడండి ఎప్పుడైతే మనకి గ్రీన్ లైన్ బ్రేక్ అయిందో మార్కెట్ మనకి
ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. కరెక్ట్‌గా మార్కెట్ చూడండి మన ప్రైస్‌ని టచ్ చేసాక ఆగింది. సపోర్ట్ ఎక్కడ తీసుకుందండి? మన ప్రైస్‌ని సపోర్ట్ తీసుకొని పైకెళ్ళింది. అంటే మార్కెట్ ఇలాగెళ్ళింది. ఇలా పుల్ బ్యాక్ వస్తుంది. ఇది ఎక్కడి వరకు వస్తుందో మీకు తెలియాలి కదా! ఈ ప్రైస్. ఈ ప్రైస్ కింద క్లోజ్ అవ్వలేదు. ఇది గ్రీన్‌లోనే ఉందంటే టార్గెట్‌ని టచ్ చేస్తదని అర్థం. మార్కెట్‌ని ఇవాళే టచ్ చేసింది. ఒకవేళ ఇవాళ టచ్ చేయలేదు, పొద్దున్న టచ్ చేసేస్తది. అంత ఎగ్జాక్ట్‌గా ఈ ప్రైజెస్ అనేవి ఉంటాయి. ఓన్లీ ప్రైస్ బేస్ మీదే మన ట్రేడింగ్. అందరూ ఈజీగా ఆప్షన్ బయింగ్‌లో ఎక్కడ మనం ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, మన స్టాప్ లాస్ ఎక్కడ తక్కువలో పెట్టుకోవాలన్నదే మన కాన్సెప్ట్. ఈజీగా ట్రేడ్‌లో 1 లాట్‌తో డైలీ ఎంతో కొంత మినిమమ్ 1500 నుంచి 2000 1 లాట్‌తో బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నా దాంట్లో చేస్తున్న వాళ్ళకి దాని విలువ తెలుసు. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డైలీ చెప్పే కంటెంటే ఏ రోజు జరిగిన మార్కెట్ ఆ రోజు నేను వివరిస్తున్నాను. ఏమంటే మార్కెట్ లైవ్‌లో ఏం చూపించినా మార్కెట్ ఇదిగోండి నా ప్రైస్ ఇక్కడ ఆగిందంటే మీకు ఇంకో చోట ఆగుద్దేంటి? మీకు ఇంకో చోట ఆగదు కదా! మీకు ఇక్కడ ఆగుద్ది. ఇక్కడ నా ప్రైస్ ఉంది. పుల్ బ్యాక్ తీసుకుని మీకు ఇది కనబడతది కదా! ఇక్కడ నా ప్రైస్ ఉంది. అది లైవ్ మార్కెట్ అయినా, అయిపోయిన మార్కెట్ అయినా మన ప్రైజెస్ పొద్దున్నే వచ్చేస్తాయి. నేను ఆల్రెడీ రేపటి జరగబోయే మార్కెట్ లెవెల్స్ ఇవాళే ఇస్తున్నా. మీకేమన్నా ఇది ఉంటే అవి అబ్జర్వ్ చేసుకోండి. డ్రా చేసుకొని ఇండెక్స్, ఆప్షన్స్ రేపటికి ఇవాళ ఇస్తున్నా. ఇప్పటికొచ్చి ఎవడో రేపటి ఆప్షన్ ప్రైస్ ఇవాళ ఇవ్వలా. నేను ఇచ్చాను. మీకేమన్నా ట్రేడింగ్ చేసి కొద్దిగా ఇది ఉంటే మీరు ఆ ప్రైస్‌తోనే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మీరు టాలెంట్ పర్సన్స్ అయితే. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.